అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా స్కూల్ ట్రిప్ అయితే ఉంటుందండి. లాస్ట్ మంత్ ప్రీ ప్రైమరీ పిల్లల్ని జూకి తీసుకువెళ్ళాం కదా. ఇప్పుడు ఈ మంత్లో ప్రైమరీ అండ్ హై స్కూల్ వాళ్ళని వైల్డ్ వాటర్కి అయితే తీసుకువెళ్తున్నాము. ఇప్పుడైతే అందరూ కూడా బస్సెస్ ఎక్కుతూ ఉన్నారు. సో బస్సెస్ స్టార్ట్ అయ్యాక పిల్లలందరూ కూడా ఎలా ఎంజాయ్ చేశారు, అలానే వాళ్ళతో పాటు మేము ఎలా ఉన్నాము ఏమిటి అనేది వీడియోలో అయితే ఉంటుంది. సో మేమైతే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతూ ఉన్నామండి. బాయ్స్ సెపరేట్ బస్సు, అలానే గర్ల్స్ కూడా సెపరేట్ బస్సెస్లో కూర్చోబెట్టారు. పిల్లలందరూ బస్సెస్లో ఎక్కాక సాంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయ అవి కొట్టి బస్సు అయితే స్టార్ట్ అయినాయండి. బస్సు స్టార్ట్ అయ్యాక బస్సెస్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. ఎంత స్టడీలో బిజీ ఉన్నా ఇలాంటి ట్రిప్ అనేది ఇయర్లీ ఒక్కటి తీసుకెళ్ళినా వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా స్వీట్ మెమరబుల్గా కూడా ఉంటాయి కదా. వాళ్ళు ఎంజాయ్ చేశారండి. వాళ్ళ ఫ్రెండ్స్తో ట్రిప్ అంటే మామూలుగా ఉండదు కదా. సో ఈ వీడియోలో అయితే మేము ఎలా ఎంజాయ్ చేసామో, పిల్లలు ఎలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నీ కూడా ఇందులో అయితే ఉంటుంది. వాళ్ళ ఎంజాయ్మెంట్, మేము పడ్డ హ్యాపీనెస్ అన్నీ ఇందులో ఉంటాయి. బస్ మధ్యలో అయితే గండిపేట చెరువు కూడా ఉంటుంది, అలానే పిల్లలు ఎంజాయ్మెంట్. ఫైనల్లీ శంకరపల్లిలో ఉన్న వైల్డ్ వాటర్కి అయితే మేము చేరుకున్నాము. స్టార్టింగ్లో పిల్లలందరికీ కూడా జ్యూస్లు ఇస్తారు. సో అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక అక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ అనమాట, అంటే ప్రైమరీ వాళ్ళకి ఇక్కడ అందరికీ బ్యాడ్జ్ అయితే ఇస్తారు. హై స్కూల్ వాళ్ళకి ఒక కలరు, అలానే టీచర్స్ అందరికీ ఒక కలరు ఇస్తారు. వాటిని చూపిస్తాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రైడ్స్ ఎక్కాలి అంటే వాళ్ళు ఎక్కిస్తారనమాట. సో మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. పిల్లలందరూ కూడా చూసారా ఎంత చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ కూడా రైడ్స్ ఎప్పుడు ఎక్కాలి, ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అన్నట్లుగా ఉన్నారు. సో వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు. సో So, చూసేద్దామా.
లగేజెస్కి అయితే కాటేజెస్ ఇస్తారండి. సో అందులో అయితే పెట్టేసుకుని మనం ఇంకా అక్కడి నుంచి మనం ఎక్కడికైనా కానీ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకుని ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యాం మేము. పిల్లలైతే ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటర్ కోసం, సో దానికోసం అయితే ఇక్కడ నుంచి వాళ్ళు ఎంజాయ్ అనేది ఎలా చేశారు ఏమిటి అనేది ఉంటుంది. సో చూసేద్దామా. ఇక్కడ నుంచి సైక్లోన్ రైడ్ అని చెప్పి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది సైక్లోన్ రైడ్ అంటండి. పైనుంచి కిందకైతే ఆ లోపల నుంచి వస్తుందన్నమాట. సో అయితే అది వెయిట్ని బట్టి తీసుకుంటున్నారు. వెయిట్ హైట్ ఇంతని ఉండాలి అని చెప్పి, వెయిట్ అయితే 60 kgs అలా ఉండాలంట. అలానే హైట్ కూడా పెద్ద పిల్లలకైతే అంటే హై స్కూల్ పిల్లలకైతే ఉంటుంది, ప్రైమరీ వాళ్ళకైతే ఉండదు మేబీ నాకు తెలిసి. సో పైనుంచి వచ్చాక ఏమవుతుందంటే కిందకి ఇందులో మనకి ఒకసారిగా వదిలేస్తుందండి. అక్కడ ఫుల్ వాటర్ ఉంటుందన్నమాట. సో అందులో అయితే మనం మునిగిపోతాము. ఎవరైనా పైన ఉంటే మనల్ని తీసేలా ఉండాలి, లేకపోతే చిన్నపిల్లలు అయితే అందరూ మునిగిపోతారండి. అంత అలా ఉంది, చాలా భయంకరంగా. సైక్లోన్ అంటే నిజంగా పేరుని బట్టే ఉందన్నమాట. సో నాకైతే చాలా భయం వేసింది. నేను అదైతే ఆ రైడ్ కూడా చేశాను పిల్లలతో పాటు. సో ఓ పక్కన భయం వేస్తుంది కానీ నా ఎగ్జైట్మెంట్గా కూడా ఉంటుందన్నమాట. సో మేమైతే అక్కడైతే ఎంజాయ్ చేసాము. తర్వాత అయితే లంచ్కి అయితే వెళ్ళాము.
ఈవినింగ్ మాకు అక్కడే 6 అలా అయిపోయిందండి. అంటే ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా ట్రాఫిక్లో అని చెప్పి మేమైతే ఇక్కడ స్నాక్స్ తీసుకున్నాము. స్నాక్స్ ఇచ్చేసారు. 46 47 స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.